Hello aspirants, welcome to T1 Academy. I'm Siddharth Gautam, Faculty of Indian Economy and Telangana Economy. సో మనం ఈ సెషన్లో భాగంగా ఏదైతే ఎకనామిక్ సర్వేని డిస్కస్ చేస్తున్నామో దాంట్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ది ప్రైసెస్ అండ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ప్రైసెస్ అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ అండర్స్టాండింగ్ ది డైనమిక్స్, ఈ ఒక చాప్టర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ది చాప్టర్. సో the first thing that is mentioned as part of this particular topic is the global inflation. మనకి గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనే ఏదైతే ఉందో అది 5.7%కి తగ్గటం అనేది జరిగింది. ఓకే, 2024లో గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనేది 5.7%కి తగ్గడం జరిగింది. 8.7% 2022లో ఏదైతే ఉందో అది తగ్గడం అనేది జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ది జనరల్ రైజ్ ఇన్ ది ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, మనకి ఏదైతే ప్రైజెస్ అండ్ గూడ్స్ ఉన్నాయో, ఓకే, ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయో అండ్ సర్వీసెస్ ఆల్సో, వాటి తాలూకు ప్రైజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే, అయితే ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది ఇన్ఫ్లేషన్? What are the reasons that can be attributed for the increase in the prices of the goods and services? The first reason is the more demand. డిమాండ్, ఒక వస్తువు తాలూకు డిమాండ్ లేకపోతే ఒక సెక్టార్ ఆఫ్ వస్తువుల తాలూకు డిమాండ్ అనేది పెరిగినప్పుడు ఆబ్వియస్గా వాటి తాలూకు ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఆబ్వియస్గా మోర్ డిమాండ్ ఉంది అంటే లెస్ సప్లై ఉంటే, ఇన్ కేసు మోర్ డిమాండ్ ఉండి లెస్ సప్లై ఉంటే, అంటే డిమాండ్ అండ్ సప్లై తాలూకు మిస్ మ్యాచెస్ అనేవి ఉంటే, బ్యాలెన్స్ అనేది లేకపోతే అలాంటి టైంలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకో పరిణామం దేనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ట్యాక్సెస్. మనకి ఇన్ఫ్లేషన్కి దారి తీసే వన్ ఆఫ్ ద వెరీ prime reason or the important reason is the increased of circulation of money in the market. The increased circulation of money in the market leads to inflation. అయితే మనకి ఇక్కడ ట్యాక్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్స్ అనుకుందాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, అయితే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ గనక ఇన్ కేస్ ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ తాలూకు పర్సంటేజ్ గనక తగ్గించడం జరిగితే మనకి మన దగ్గర ఉండే డబ్బు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే నేను 1,00,000 రూపాయలకి ఇన్ కేస్ ఎగ్జాంపుల్గా 10,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నా అంటే ఇప్పుడు అది 5,000కి తగ్గించడం జరిగితే ఆబ్వియస్గా నా చేతిలో లేకపోతే మార్కెట్లో ఎక్స్ట్రా 5,000 యాడ్ అయినట్టు. సో దట్ మే లీడ్ టు ఇన్ఫ్లేషన్. ది అదర్ వే ఈజ్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఇంక్రీజ్ ఇన్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఒక వస్తువు పైన విధించే ఈ పరోక్ష పన్ను ఏదైతే ఉందో అది గనక పెరగడం జరిగితే ఇన్ కేసు అలాంటి టైంలో కూడా ఆ వస్తువు యొక్క ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది, తద్వారా ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ది జనరల్ రైజ్ ఇన్ ది ప్రైజెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ మెనీ రీజన్స్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ ఫర్ ది రైజ్ ఆఫ్ ది ప్రైజెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అయితే మనకి ఈ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనేది గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే తగ్గడం అనేది జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ కోర్ ఇన్ఫ్లేషన్. మనకి జనరల్గా ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రైమరీగా 2 విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి కోర్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి ఆ సెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి వాలటైల్ అంటే వేటి తాలూకు ప్రైజెస్ అనేవి ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ లేకపోతే ఫ్యూయల్ ఎక్సెట్రా, వీటి తాలూకు ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ కోర్ ఇన్ఫ్లేషన్లో వాటిని కన్సిడర్ చేయం. ఓకే, వీ డు నాట్ క్యాలిక్యులేట్ ది చేంజెస్ ఇన్ ది ప్రైజెస్ ఆఫ్ ది మోస్ట్ వాలటైల్ ప్రోడక్ట్స్ ఇన్ ది కోర్ ఇన్ఫ్లేషన్. వేర్ యాజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో మనం అన్ని ప్రైజెస్ చేంజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్లో it reached to its lowest point in decade.
లోయెస్ట్ పాయింట్ ఇన్ డికేడ్. అంటే ఫుడ్ అండ్ వాట్ యు సే ది ఫ్యూయల్ ఎక్సెట్రా ఏవైతే వాలటాలిటీ ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వస్తువుల తాలూకు ప్రైస్ చేంజెస్ని కనుక కన్సిడర్ చేస్తే, మిగతా వస్తువుల తాలూకు ప్రైస్ వేరియేషన్ కనుక కన్సిడర్ చేస్తే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు తగ్గింది. ఎంత తగ్గింది అంటే గత 10 సంవత్సరాల్లో అత్యధికంగా తగ్గటం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్. రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి పాయింట్ ఆఫ్ సేల్ టు ది కన్జ్యూమర్, పాయింట్ ఆఫ్ సేల్ ఆర్ ది ఫైనల్ పాయింట్ ఆఫ్ సేల్ టు ది కన్జ్యూమర్. అంటే మనకి కిరాణా కొట్లు లేకపోతే సూపర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీటైల్ షాప్స్ అంటాం. అయితే ఆ స్టేజ్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది రెడ్యూస్డ్ ఫ్రమ్ 5.4% టు 4.9% ఇన్ ఫిజికల్ ఇయర్ 2025. సో మనకి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాము అంటే ఫస్ట్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి లోయెస్ట్ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, అయితే మనకి ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గడానికి గల రీజన్ ఏంటి? ఓకే, దీనికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన రీజన్ ద డిక్రీజ్ ఇన్ కోర్ ఇన్ఫ్లేషన్ పై 0.9 percentage points. కోర్ ఇన్ఫ్లేషన్ అనేది 0.9 percentage points తగ్గటం వల్ల మనకి రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా జరిగింది. ఓకే, సో దీంట్లో మనకి ఇంకా చెప్పుకోవాలంటే కోర్ ఇన్ఫ్లేషన్లో కూడా సర్వీసెస్ తాలూకు ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గడం జరిగింది. సర్వీసెస్ తాలూకు ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, డిక్లైన్ ఇన్ కోర్ ఇన్ఫ్లేషన్ వాజ్ లార్జ్లీ డ్రివెన్ బై కోర్ సర్వీసెస్ ఇన్ఫ్లేషన్. కోర్ సర్వీస్ ఇన్ఫ్లేషన్ విచ్ వాజ్ లోయర్ దాన్ ది కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్. కోర్ గుడ్స్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి కోర్ సర్వీసెస్ తాలూకు ఇన్ఫ్లేషన్ అనేది చాలా అధికంగా తగ్గడం జరిగింది. మన కోర్ గుడ్స్ ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే, అంటే వస్తువులతో పోల్చుకుంటే ఈ సేవల రంగం ఏదైతే ఉందో ఆ సేవల రంగంకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు తగ్గటం జరిగింది. సో మనకి ఎందుకు ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది అంటే దాంట్లో ప్రథమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గటం వల్ల, కోర్ ఇన్ఫ్లేషన్లో ముఖ్యంగా సేవల రంగం సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో వాటి తాలూకు ఇన్ఫ్లేషన్ తగ్గటం వల్ల మనకి లార్జర్ కంటెక్స్ట్లో లేకపోతే ఏరియల్ పిక్చర్లో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం జరిగింది. ఓకే, మనకి జనరల్గా సెక్టార్స్లో గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మర్చండైజ్ గూడ్స్ లేకపోతే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా తగ్గడం జరిగింది. కానీ సర్వీసెస్ తాలూకు ఇన్ఫ్లేషన్ అనేది అధికంగా తగ్గడం జరిగింది. సర్వీసెస్ తాలూకు ఇన్ఫ్లేషన్ అనేది అధికంగా తగ్గడం జరిగింది. మనకి క్వశ్చన్ రావచ్చు, ద రిడక్షన్ రీజన్ దట్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ ఫర్ ది డికేడ్ లోయెస్ట్ రేట్ ఆఫ్ కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అంటే మనకి ఎక్కువ సర్వీస్ సెక్టార్స్లో కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గటం వల్ల మనకి డికేడ్ లోయెస్ట్ పాయింట్ అనేది మనం చూడగలిగాం. క్లియర్? నెక్స్ట్, ఇది మన గ్రాఫ్. ఓకే, ఇది సిపిఐ ఇన్ఫ్లేషన్, ఇది కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్. సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అంటే మనకి ఏదైతే ఫైనల్ పాయింట్ ఆఫ్ సేల్ ఉంటుందో రీటైల్ షాప్స్ ఏవైతే ఉంటాయో అది మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, లేకపోతే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ అంటే ఒక వస్తువు ఉత్పత్తి ప్రొడక్షన్ నుంచి ఓకే ఈ రీటైల్ షాప్స్ వరకు వచ్చే ఈ ఎంటైర్ ప్రాసెస్లో కలిగే చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది మనము మధ్యలో ఉన్న ఏమంటారు మిడిల్ మెన్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రీటైల్ షాప్స్కి సప్లై చేస్తారు. కాకపోతే మధ్యలో మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. దట్ కాస్ట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్లో డీజిల్ రేట్స్ పెరిగినా లేకపోతే పెట్రోల్ రేట్స్ పెరిగినా అది మనకి ఫైనల్ ప్రోడక్ట్ మీద
మీద రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మనకి పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి పాయింట్ ఆఫ్ సేల్ వరకు చేంజెస్ ఎందుకు అవుతాయి అంటే ఆ మిడిల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ మిడిల్ ప్రాసెస్ తాలూకు కాస్ట్ అనేది పెరుగుతాయి. లేకపోతే వాట్ యు సే డీజిల్ రేట్స్ కానీ పెట్రోల్ రేట్స్ కానీ పెరిగితే ఆబ్వియస్గా ఆ ప్రైజెస్ అనేవి మనకి ఫైనల్ ప్రోడక్ట్ మీద రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గ్రాఫ్ కనుక మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మనకు 2022 ఏప్రిల్ నుండి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆబ్వియస్గా ఇన్కన్సిస్టెంట్ ఉంది. ద గ్రాఫ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ మోర్ ఆర్ లెస్ అండ్ ఇట్ కేమ్ టు అట్లీస్ట్ వాట్ యు సే అరౌండ్ 10% బై డిసెంబర్ 24. అంటే మనకి ఇక్కడ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది పెరగడం జరిగింది. ఓకే, అది మనం కన్క్లూడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్, ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో అది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ వరకు కొంచెం ఏప్రిల్ 2023 వరకు కన్సిస్టెంట్గా కొంచెం తగ్గి తర్వాత మళ్ళీ పెరుగుతూ అరౌండ్ ఇప్పుడు మనకి 4% అటు ఇటుగా 3.4% 3.5% వరకు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి కోర్ ఇన్ఫ్లేషన్, ఇది మనకి ఇంపార్టెంట్. మనకి సిపిఐ డబ్ల్యూపీఐ కన్నా ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ముఖ్యం. మనకి ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే ఆబ్వియస్గా కన్సిస్టెంట్గా తగ్గడం జరిగింది ఎక్సెప్ట్ ఫర్ ది ఇనిషియల్ మంత్స్ ఆఫ్ ది వాట్ యు సే 2024. ఇనిషియల్ మంత్స్ ఆఫ్ 2024తో పోల్చుకుంటే మిగతా పీరియడ్ అంతా మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కన్సిస్టెంట్గా తగ్గడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ అయితే ఇంకో ఏరియా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్. దీంట్లో మనకి ఏం చెప్తున్నారు అంటే ఓవర్ ది పాస్ట్ 2 years ఇండియాస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ హ్యాస్ రిమైన్డ్ ఫర్మ్. అంటే పెద్దగా తగ్గడం లేకపోతే పెద్దగా పెరగడం అనేది లేదు. ఓకే, ఒక స్టాండర్డ్ పొజిషన్లో లేకపోతే స్టాండర్డ్ పాత్లో ఉంది. దానికి గల కారణం ఏంటి? ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గకపోవటానికి లేకపోతే ఒక స్టాండర్డ్ పాత్ ఆర్ స్లైట్లీ పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో మనం ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ ఓకే ఆర్ ఇన్కన్సిస్టెంట్ మాన్సూన్స్ ఆర్ డ్రాట్స్, హీట్ వేవ్స్, ఇవి రీజన్స్గా చెప్పుకోవచ్చు. మనకి ఏవైతే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయో మన క్రాపింగ్ ప్యాటర్న్ని లేకపోతే మన అగ్రికల్చరల్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో లేకపోతే ఎఫెక్ట్ చేస్తున్నాయో ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లేకపోతే వెదర్ కండిషన్స్ మనం రీజన్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ద్వారా మనకి అగ్రికల్చర్ ప్రాసెస్లో జరుగుతున్న ఫస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పరిణామం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది వెజిటేబుల్స్, ద ప్రొడక్షన్ ఆఫ్ ది వెజిటేబుల్స్. ఓకే, మీరు మార్కెట్లో చూసుకునే ఉంటారు, కొన్నిసార్లు ఆనియన్ రేటు 5 రూపాయలు 10 రూపాయల కేజీ ఉంటుంది, కానీ కొన్నిసార్లు 100 రూపాయల కేజీకి వెళ్తుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల ప్రొడక్షన్ అనేది మారిపోవడం జరుగుతుంది. ఆ ప్రొడక్షన్ మారిపోవడం వల్ల ఏ ఇయర్ అయితే లోయెస్ట్ ప్రొడక్షన్ ఉంటుందో ఆ ఇయర్లో మనకి వెజిటబుల్ ప్రైజెస్ అనేవి పెరగడం జరుగుతుంది. అలా పెరగడం వల్లనే మనకి ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి వస్తుంది. అండ్ ఇంకో రీజన్ మనకి వెజిటబుల్ ప్రైజెస్ ఎస్పెషలీ ఆనియన్స్ పెరగడానికి గల రీజన్ ఏంటి అంటే హోర్డింగ్ అంటే మనకి రేటు పెరుగుతుంది అని అనుకున్న సమయంలో కావాలని ఆ ఆనియన్స్ని మార్కెట్లోకి రాకుండా హోల్డ్ చేసి ఆపేసి బ్లాక్ మార్కెట్లో ఆపేసి వాటి రేటుని ఆర్టిఫిషియల్గా పెంచేసి అప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ గెయిన్ చేయడాన్నే మనం హోర్డింగ్ అంటాం. సో హోర్డింగ్ ఈజ్ ది ఆర్టిఫిషియల్ మెకానిజం. ఇట్ ఈస్ ది ఆర్టిఫిషియల్ మెకానిజం త్రూ విచ్ ది ప్రైజెస్ of vegetables is increased. The prices of vegetables is increased. ఓకే, సో ఇక్కడ అందుకనే మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో స్టేట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అనేది ఏదైతే చాప్టర్ ఉందో దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఈస్ అట్రిబ్యూటెడ్ ఫర్ ది ఇన్ఫ్లేషన్ ఈజ్ ది సప్లై చైన్ మేనేజ్మెంట్.
ది సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే మనకి ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంటే డిమాండ్కి తగ్గట్టు గూడ్స్ని సప్లై చేయలేని పరిస్థితిలో అండ్ ఆ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సప్లై చేయలేకపోవటానికి గల రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా పరిగణించవచ్చు ఫర్ ది వాట్ యు సే రైజ్ ఇన్ ది ఫుడ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ has increased from 7.5% in 24 financial year 24 to 8.4%. Okay, the reason is that there is an increase in the prices of few food items, especially the vegetables and the pulses. వెజిటబుల్స్ అండ్ పల్సెస్ తాలూకు ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరగడం జరిగింది, చాలా వరకు పెరగడం జరిగింది. అందుకనే మనకి ఈ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అంటే కన్జ్యూమర్ వరకు వచ్చేసరికి, అంటే పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో మనకి కన్జ్యూమర్ అనేవాడు ఎంత రేటు పెడుతున్నాడు, లేకపోతే గత సంవత్సరం లేకపోతే గత 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత రేటు పెరిగింది అనే ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయటమే ఈ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ తాలూకు ముఖ్య ఉద్దేశం. అలా అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 7.5% to 8.4%. క్లియర్? నెక్స్ట్, నౌ ఇక్కడ మనకి టమాటో, ఆనియన్, పొటాటో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఒక ఎకనామిక్ సర్వే కనుక గుర్తుండుంటే ఇన్ కేసు, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, టాప్ స్కీమ్ అని. అంటే టమాటో, ఆనియన్ అండ్ పొటాటో స్కీమ్. ఇక్కడ ఏంటి అంటే ఈ 3 ఐటమ్స్ తాలూకు ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీటి ప్రొడక్షన్ని ఎన్హాన్స్ చేయటం, వీటికి సంబంధించిన సప్లై చైన్ మేనేజ్మెంట్ని డెవలప్ చేయటం. అయితే మనకి ఇక్కడ ఈ 3 ఐటమ్స్ని గనక ఎక్స్క్లూడ్ చేస్తాయి, ఈ 3 ఐటమ్ని గనక పరిగణించకుండా మనం ఒక ఫుడ్ ఇన్ఫ్లేషన్ వడిసే పర్సంటేజ్ కనుక తీసుకొస్తే మనకి సిపిఐ బాస్కెట్ ఏదైతే ఉందో, ఓకే, సిపిఐ బాస్కెట్ లేకపోతే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఈ 3 ఐటమ్స్ని కనుక ఎక్స్క్లూడ్ చేస్తే మన ఇన్ఫ్లేషన్ అనేది 6.5%కి ఉండడం జరిగింది. అంటే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్కి దారి తీసే వెజిటేబుల్స్ లేకపోతే ఫుడ్ ప్రోడక్ట్స్లో ఎక్కువ భాగం ఈ టమాటో, ఆనియన్ అండ్ పొటాటో వల్లనే జరుగుతుంది. అందుకనే మనకి వీటి తాలూకు ప్రొడక్షన్ అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రొడక్షన్ అనేది కొంచెం కన్సిస్టెంట్గా ఉండాలి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని పరిగణలోకి తీసుకుంటూ మనం వీటి తాలూకు ఏమంటారు ఇన్సెంటివ్స్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి ఏంటి అంటే మనం వీటిని ఎక్స్క్లూడ్ చేయడం వల్లనే మనకి కొద్దిగా కొంత ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. వాటిని ఇంక్లూడ్ చేస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ది అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్? ది అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ టు కంట్రోల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. The first one is for cereals, especially the wheat. Okay, wheat and రైస్. ఓకే, సో మనకి ఈ స్టాక్ లిమిట్ ఏదైతే ఉందో, అంటే వీట్ పైన లేకపోతే రైస్ పైన స్టాక్ లిమిట్ అనేది ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆ ఎక్సెసివ్ స్టాక్స్ ఉన్నప్పుడు వాటిని డీలిమిట్ చేసుకుంటూ డీలోడ్ చేసుకుంటూ ఆ ఎక్సెసివ్ స్టాక్స్ని ఓపెన్ మార్కెట్లో ఈ ఆక్షన్లో అమ్మేయడం జరుగుతుంది. ఓకే, దీన్నే భారత్ బ్రాండ్ ద్వారా మనకి వీట్ ఫ్లోరు అండ్ రైస్, ఓకే, వీట్ ఫ్లోర్ అండ్ రైస్ ఏదైతే ఉందో గోధుమ పిండి ఇంకా బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ ఆక్షన్లో అమ్మడం జరుగుతుంది త్రూ భారత్ బ్రాండ్. ఓకే, ఇలా జరగడం వల్ల ఏంది అంటే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది. అంటే మనకి ఏవైతే ఓవర్ స్టాక్స్ ఉన్నాయో అవి మార్కెట్లో అవసరమైన వాళ్ళకి అమ్మితే ఓపెన్ మార్కెట్లో అమ్మడం జరుగుతాయి, లేకపోతే ఈ ఆక్షన్ ద్వారా అమ్మినా కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్, పల్సెస్. The sale of chana dal, moong dal and masoor dal under Bharat brand. Okay,
సో మనకి ఈ చన్నా దాల్, మూంగ్ దాల్, ఇంకా మనకి ఈ మసూర్ దాల్ ఏవైతే ఉన్నాయో భారత్ బ్రాండ్ ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం మనం. అదే భారత్ బ్రాండ్ ద్వారా ఏంది అంటే మన ఫుడ్ ఐటమ్స్ని ఓపెన్ మార్కెట్లో లేకపోతే అమ్మడానికి. అయితే మనకి ఇక్కడ ఈ చన్నా దాల్ లేకపోతే మూంగ్ దాల్ అండ్ మసూర్ దాల్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్సెస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే ఛాన్స్ ఉంది. తద్వారా మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంపోజిషన్ ఆఫ్ స్టాక్ లిమిట్స్ ఆన్ తూర్ అండ్ దేశీ చన్నా. స్టాక్ లిమిట్స్ అనేవి మనం ఇంపోజ్ చేస్తే ఆబ్వియస్గా హోర్డింగ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ అప్రిసియేషన్ ఆర్ ది ఆర్టిఫిషియల్ ఇంక్రీజ్ ఆఫ్ ది ప్రైజెస్ అనేవి తగ్గడం జరుగుతుంది. తద్వారా మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. స్టాక్ లిమిట్ అనేది లేనప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ప్లేయర్స్ లేకపోతే మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని స్టాక్స్ పెంచి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్స్ పెంచి ఆర్టిఫిషియల్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెంచడం జరుగుతుంది. తద్వారా ఏంటి అంటే మనకి ఏవైతే ఈ నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటి తాలూకు సప్లై అనేది మార్కెట్లో తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా మనకి ఇన్ఫ్లేషన్ అనేది సంభవించింది. అది తగ్గించడానికే మనకి ఈ ఆర్టిఫిషియల్ హోర్డింగ్ అనేది తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్, వెజిటేబుల్స్. ఓకే, మనకి ఈ బఫర్ స్టాక్ ఏదైతే ఉందో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెండింటి మధ్యలో ఒక డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. బఫర్ స్టాక్ వేరు, హోర్డింగ్ వేరు. ఓకే, బఫర్ స్టాక్ వేరు, హోర్డింగ్ వేరు. బఫర్ స్టాక్ అంటే మనకి ఫ్యూచర్లో కనుక ప్రైస్ పెరిగితే లేకపోతే ఫ్యూచర్లో కనుక ఆ పర్టికులర్ వెజిటేబుల్ తాలూకు సప్లై అనేది తగ్గిపోతే అప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అనేవి మార్కెట్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి వెజిటేబుల్స్ అనేవాడికి తక్కువ కాలంలో ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాటిని వేరే హౌసెస్లో లేకపోతే కోల్డ్ స్టోరేజెస్లో, అంటే ఆనియన్స్ కాదు, జనరల్గా టమాటోస్ వాటి గురించి చెప్తున్నాను, కోల్డ్ స్టోరేజెస్లో స్టోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఆనియన్స్కి వచ్చేసరికి మనకి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏంటి అంటే మనకి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తూ ప్రైస్ అనేది స్టెబిలైజ్ చేయడం. ప్రైస్ అనేది స్టెబిలైజ్ చేయడం. ఓకే, అండ్ ఆల్సో టు సబ్సిడైజ్ ది ప్రైజెస్ ఆఫ్ ఆనియన్ అండ్ టొమాటో. క్లియర్? ఇంకోటి, కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. The Reserve Bank of India and IMF projected India's the consumer price inflation will gradually align with the target in financial year 26. అంటే మన టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ పరంగా మనం తీసుకునే పాలసీ డెసిషన్ లేకపోతే మనం తీసుకునే ఇన్ఫ్లేషన్ రెగ్యులేటరీ మెకానిజమ్స్, ఓకే, అంటే ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి మనం తీసుకునే మెకానిజమ్స్ లేకపోతే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది 26 కల్లా, అంటే ఫినాన్షియల్ ఇయర్ 26 కల్లా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, inflation rate. IMF has projected an inflation rate of 4.4% in financial year 25 and 4.1% for financial year 26. మనకి ఈ 4.1% అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. And according to the target that is set by the Monetary Policy Committee, the optimum level of inflation that we can have in India is 4%. ఓకే, 4% అనేది మనకి ఆప్టిమమ్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మనం ఆప్టిమమ్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది అచీవ్ చేసే ప్రాసెస్లో ఉన్నాం అకార్డింగ్ టు ది IMF. ఓకే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్తుంది అంటే మనకి ఆప్టిమమ్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 4%. కానీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో అది 6%కి వెళ్ళొచ్చు, లేకపోతే 2%కి వెళ్ళొచ్చు. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో 2% ఆర్ 6%కి వెళ్ళొచ్చు. సో ఈ 6% అనేది కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లేకపోతే ఎక్స్ట్రీమ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు లేకపోతే మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా 6%కి వెళ్ళే అవకాశం ఉంది. అది పీక్ లెవెల్, దానికంటే దాటకూడదు అని. ఇంకోటి 2%కి తగ్గటం అంటే 2% కన్నా తగ్గొచ్చు అంటే 1%కి వెళ్ళొచ్చా అంటే ఏ కంట్రీలో అయినా కానీ ఇన్ఫ్లేషన్ ఎంతో కొంత రేట్ ఉండటం మంచిది. ఎందుకు అంటే మనకి జనరల్ అవుట్పుట్ పెరుగుతుంది, జనరల్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ పెరుగుతుంది, లేకపోతే
లేకపోతే పర్చేస్ పవర్ ప్యారిటీ పెరుగుతుంది, తద్వారా వస్తువుల తాలూకు ప్రైజెస్ పెరుగుతున్నాయి అంటే కొంతవరకు అది మంచి పరిణామం. ఇట్స్ ఎ గుడ్ సైన్ అప్ టు సర్టెన్ స్టేజ్, బట్ బియాండ్ దట్ స్టేజ్ ఇట్స్ నాట్ గుడ్. అందుకని మనకి ఎంతో కొంత ఇన్ఫ్లేషన్ ఉండటం కూడా కరెక్టే. అలా అని ఇన్ఫ్లేషన్ థ్రాటింగ్ ఇన్ఫ్లేషన్, రన్ అవే ఇన్ఫ్లేషన్కి వెళ్ళకూడదు. 6% మ్యాక్స్ అండ్ 2% మినిమం విత్ ఆప్టిమమ్ రేట్ ఆఫ్ 4% ఈస్ వెరీ మచ్ గుడ్. ఓకే, నెక్స్ట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో మనము అన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అంటే వీ డు నాట్ టేక్ ది వాలటాలిటీ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. అంటే మనకి ఈ వాలటైల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెట్రా ఉన్నాయో వాటిని కూడా మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ ఇన్ఫ్లేషన్లో మనం కొన్ని ప్రోడక్ట్స్ని కన్సిడర్ చేయము, బట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో అన్ని ప్రోడక్ట్స్ని కన్సిడర్ చేయటం జరుగుతుంది. క్లియర్? సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ ఎక్స్పెక్ట్స్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ టు బి 4.2%. 4.2% in financial year 26. Okay, if there is normal monsoon and no further external or policy shocks. అంటే given the condition that is the normal monsoon which is not guaranteed, and also the external policy shocks like the geopolitical crisis that we are facing now, Russia Ukraine war కానీ లేకపోతే ఇరాన్ పాలస్తీన్ లేకపోతే మన ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అలా జియోపొలిటికల్ క్రైసిస్ సందర్భంలో అలాంటి పరిణామం లేకపోతే, అంటే కన్సిస్టెంట్ మాన్సూన్ అండ్ నో జియోపొలిటికల్ క్రైసిస్ ఆర్ ది ఎక్స్టర్నల్ షాక్స్ దట్ వీఆర్ ఫేసింగ్, ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఆర్ ది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ రేట్ విల్ బి 4.2%. క్లియర్? నెక్స్ట్. ఓకే, అయితే మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ ఏమి తీసుకున్నాం ఫుడ్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి మనం అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అనేవి ఏం తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే స్టాక్ లిమిట్స్ ఆన్ వీట్. ఓకే, వీట్ అవైలబిలిటీ అనేది ప్రైవేట్ స్టాక్ లిమిట్స్, నేను అంటుంది బఫర్ స్టాక్స్ కాదు, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే బఫర్ స్టాక్ కాదు, ప్రైవేట్ స్టాక్ లిమిట్స్ ఆన్ వీట్ షుడ్ బి రెడ్యూస్డ్. ఓకే, ఆ స్టాక్ లిమిట్స్ అనేవి తగ్గించాలి. స్టాక్ లిమిట్స్ ఏమైనా పెంచితే ఆబ్వియస్గా హోర్డింగ్కి దారితీసి మనకి ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్. అంటే మనకి వీట్ ఫ్లోర్ కానీ లేకపోతే రైస్ కానీ డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లో ఈ ఆప్షన్ ద్వారా అమ్మే ఛాన్స్ ఉంది. వీట్ కానీ రైస్ కానీ ఈ ఆప్షన్ ద్వారా అమ్మే ఛాన్స్ ఉంది త్రూ బ్రాండ్ కాల్డ్ యాజ్ ది భారత్ బ్రాండ్. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో ది pulses, the sale under Bharat brand, the Chenna Moong and Masoor dal can be sold in the open market through Bharat brand. Next, duty free import అంటే మనకి ఏవైతే పల్సెస్ మనం ఇతర కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిపైన ఎలాంటి డ్యూటీ ఇంపోజ్ చేయకూడదు. ఎందుకంటే డ్యూటీ ఇంపోజ్ చేస్తే అడిషనల్ ప్రైస్ అనేది పెరగటం ఛాన్స్ ఉంది. అది కూడా మనకి కరెక్ట్ కాదు అని మనకి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో సర్టెన్ పల్సెస్ వాటిపైన ఎలాంటి డ్యూటీ ఇంపోజ్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంపోజిషన్ ఆఫ్ స్టాక్ లిమిట్స్. ఓకే, ఇక్కడ కూడా మనకి స్టాక్ లిమిట్స్ అనేవి తగ్గించాలి. ఓకే, స్టాక్ లిమిట్స్ అనేవి 1000 కేజీలు 2000 కేజీలు అనే స్టాక్ లిమిట్స్ పెంచుకుంటూ పోతే ఆబ్వియస్గా హోర్డింగ్కి దారితీస్తుంది. అందుకనే స్టాక్ లిమిట్ తగ్గించి వాళ్ళ ప్రైవేట్ హోర్డింగ్ అనేది తగ్గించి తద్వారా ఇన్ఫ్లేషన్ అనేది రెగ్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్, వెజిటేబుల్స్ ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఆర్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా మనకి ఈ బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఈ ఆనియన్ అండ్ టమాటోస్ పైన సబ్సిడీస్ అనేవి ఇవ్వగలి. దేర్ షుడ్ బి ఏ సబ్సిడైజ్డ్ సేల్ ఆఫ్ ఆనియన్ అండ్ tomatoes in order to restrict the food inflation, especially restrict the increase in the prices of the vegetables, and also to maintain the buffer stocks. Clear? Next, the ways to ensure long term price stability. ఓకే, అంటే మనకి ఈ లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ప్రైస్ స్టెబిలిటీ ఏదైతే ఉందో, అంటే ప్రైస్ ఇన్స్టెబిలిటీకి దారి తీయకుండా, ప్రైస్ అప్రిసియేషన్కి దారి తీయకుండా, ఇన్ఫ్లేషన్కి దారి తీయకుండా మనము ప్రైస్ స్టెబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ది ఫుడ్ ఇన్ఫ్లేషన్. The first one is
డెవలపింగ్ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్ అంటే మనకి ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ డస్ నాట్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ విచ్ ఆర్ రెసిస్టెంట్ టు ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ వాటిని మనం వాటిసే అడాప్ట్ చేసుకోవాలి. ఆ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్ వెరైటీస్ అనేవి మనం అడాప్ట్ చేసుకోవాలి. అందులో భాగంగా farmers should receive training on best practices and use of high yield varieties and disease resistant seeds. అంటే మనకి తక్కువ రిసోర్సెస్ తోటి, తక్కువ ఫర్టిలైజర్స్ తోటి, తక్కువ న్యూట్రియంట్స్ తోటి ఈ వల్నరబిలిటీస్ లేని సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫార్మర్స్ వాటిని ఉపయోగించి ఎక్కువ ప్రొడక్షన్ లేకపోతే ఎక్కువ ఈల్డ్ని తెచ్చే సీడ్స్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ సీడ్స్ డిసీజ్ రెసిస్టెంట్ అంటే మనం ఎక్కువ పెస్టిసైడ్స్ అండ్ ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఓకే, తద్వారా మనకి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు బి ది సీడ్స్ ఆఫ్ ది పల్సస్, టమాటోస్ అండ్ ఆనియన్స్. మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఈ పల్సస్, టమాటోస్ అండ్ ఆనియన్స్ వల్ల వస్తుంది కాబట్టి మనకి ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పల్సస్, ఆనియన్స్ అండ్ టమాటోస్కి సంబంధించిన సీడ్స్ అవి ఉండటం మంచిది. నెక్స్ట్, ఇంప్లిమెంటింగ్ robust data collection and analysis system in various tiers of government to monitor prices. మనకి జనరల్గా 0.1 నుంచి 0.100 వరకు డిఫరెంట్ మెకానిజమ్స్ ఆర్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్టివిటీ పెంచాలి అంటే సాయిల్ తాలూకు హెల్త్ కూడా అవసరం. అందుకనే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటే మన సాయిల్ తాలూకు న్యూట్రియంట్స్ లేకపోతే సాయిల్ తాలూకు క్వాలిటీ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా అందులో ఏ క్రాప్ పండించో మనకి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి మెకానిజమ్స్ తీసుకొస్తూ ఇంకోటి మనకి ఈ ప్రైస్ మానిటరింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం. ఈ ప్లాట్ఫామ్స్ అంటే పోర్టల్స్ కానీ లేకపోతే ఈ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసి దాంట్లో ప్రైజెస్ అనేవి ఎంత ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, లేకపోతే ప్రైజెస్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి, లేకపోతే క్వాంటిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్, ఇవన్నీ మనం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ టు మానిటర్ ప్రైస్, స్టాక్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ పాలసీ డెసిషన్స్. అంటే ఇన్ కేస్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, కంటిన్యూస్గా ప్రైజెస్ పెరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఎలాంటి పాలసీ డెసిషన్ తీసుకొని ఆ ప్రైజెస్ని తగ్గించాలి అనే ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరుగుతుంది. తద్వారా మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గించడం జరుగుతుంది. మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్కి వచ్చేసరికి ఫండమెంటల్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏ మెకానిజమ్స్ ద్వారా ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నాం, ఎస్పెషల్లీ ఈ ఆనియన్, టమాటో అండ్ ది పల్సెస్. క్లియర్? Okay, so this is with respect to the inflation and the changes in the prices. Thank you.